వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని అంటించడానికి ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. పరిచయం అవసరం లేని పేరు వారిది. వారి పేరు చెప్పగానే శ్రోతల హృదయాల్లో కోటి వీణలు మోగుతాయనే చెప్పొచ్చు. అంతటి అనుబంధం పెనవేసుకున్నారు ప్రోగ్రామ్స్తో గాని శ్రోతలతో గాని. ఆవిడ ప్రోగ్రాంలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ మరెవ్వరూ చేయలేదు అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ముఖ్యంగా మేడంతో నేను వివిధ భారతిలో వర్క్ చేసినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు మేడం తెరతీశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి సినీ దర్శక రత్నాలు గాని, మాట పాట, సరిగమల సరాగాలు, బళారే చిత్రం, పాటల పల్లకి, బృందావనం, భావగీతం, ఇలా అనేక కార్యక్రమాలు. ఇంకా పోలిపూర్ణం అనే చక్కటి హిలేరియస్ డ్రామా గాని, నవ్వులు అమ్మబడును అని గాని, ఇలా అనేక. ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కె విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం. స్వాగతం అమ్మ. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకున్నాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రో సెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకుతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగ్లియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ బహుజన సుఖాయ. ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాలని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించటంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచటంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించటంలో కానీ రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతోందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా. మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం? ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది. ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేదన్నమాట. చిన్నపిల్ల కదా, తెలియదు. ఎవరైనా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇంకా డాన్సులు గంతులు వేయటమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్లి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని. అటు ఇటు చూసి ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గెంతులు వేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో, దీనికి ఏదో బాగా డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ BSc, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చిందనమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. TADA కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారనమాట. అంతవరకు అసలు రేడియో తెలీదు. సరే వెళ్ళాను కడప స్టేషన్కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి
అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారనమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారని ఫామ్ రేడియో ఆఫీసర్. అప్పట్లో అగ్రికల్చర్ చూసే వాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసే వాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్స్లు వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ అటాచ్ డ్రామాకి అటాచ్ అయిన ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి ప్రొడక్షన్ అసిస్టెంట్ అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్లి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రాం కదా ఎలా మాట్లాడాలో తెలియదు. సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో వదిలేసామన్నమాట. జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్డీకి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సీ వాళ్ళది పడిందనమాట, ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషను. సరే మా వారు ఇదేదో బానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేసామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 months 10 months బేబీ, నా పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్ని పట్టుకుని యూపీఎస్సీ లాన్ లో కూర్చొని మా వారు పిల్లని ఆడించుకుంటూ ఉంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డి కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా. వాళ్ళు ఇంకా నా ఎంఎస్సి థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 to 2 hours ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్ లో. ఇంకోటి గమ్మత్ అయిన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు ఇంటర్వ్యూ దీంట్లో. ఆయన లాస్ట్ లో ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యా బాబా ఈయన పాట పాడమంటున్నాడు, మనమేం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో 1-2 లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య. వచ్చాయి, పోస్టింగ్ హైదరాబాద్ లో వేశారు. సరే ఇంకా మళ్ళీ హైదరాబాద్ లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరువలేని జ్ఞాపకాలన్నమాట. ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయిన సార్ సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 years ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్ లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేశన్ గారని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టరు. ఆయన ఉండి అమ్మ ఫార్మ్ అండ్ హోమ్ కి నీకు ఆర్డర్స్ వచ్చాయి, బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యూ హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో. ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా ఆ శాస్త్రి గారు అని ఉన్నారు. ఆయన నేను అందరినీ పరిచయం చేస్తానని తీసుకెళ్లి మొత్తం స్టూడియోలు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈ్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికి పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను. అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఉన్నాయి, మనకి ఏమి ఇది సూట్ కాదు, మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బలు సరదాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో. ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్. దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసేవాళ్ళు. ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు. ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడ్, బి గ్రేడ్, B+ అట్లా. అప్పుడు శాస్త్రి గారు, అమ్మాయి నువ్వు లాభం లేదు ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్ లో అనడము చాలా సరదాగా అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీస్, పళ్ళు పోషక విలువలను ఒక సిరీస్, పోషకాహారం గురించి ఒక సిరీస్, ఇలా రకరకాలుగా అన్ని. మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి
పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం. సుధామ గారు, నేను, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారు అని డ్రామాలో ఉండేవారు. మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట. అది బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటము అంత తెలిసేది కాదు. ఆయన ఒక గురువు గారు అని చెప్పొచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవటం, ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ చదవాలి, అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడు మర్చిపోలేనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్ళు. భీమయ్య గారని ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు. ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్. దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం. ఏఎల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్ గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కి సుధామ గారు, తర్వాత కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ డ్రామాకి, ఆయన ఉదయ తరంగిణికి కూడా అసిస్టెంట్ గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంక మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు. మన కామేశ్వరి గారు ఉన్నారు కదా, ప్రోగ్రామింగ్స్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకిరాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారద అని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది. మన యాంకర్ ఝాన్సీ ఉంది కదా, వాళ్ళ మదర్ అన్నమాట. తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చానన్నమాట. అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన పోస్ట్కి అప్పుడు వచ్చాను. ఓకే. ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు? సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలు రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 hour ప్రోగ్రామ్ ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడి పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్ళీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 hour ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకి సెపరేట్ ప్రోగ్రామ్ ఉండేది, బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానన్నమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సరు ఈ పాడి పంట ప్రోగ్రామ్ లో చిన్నమ్మ పాత్ర చేసేదన్నమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి, అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు, ఏమ్మాయి నువ్వు చేస్తావా క్యారెక్టర్, నువ్వే చెయ్యాలి ఇంకా, ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలనో లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రామ్ లో స్టాక్ క్యారెక్టర్ గా ఒక 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్ళగలిగాను. అది నాకెంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమంగా నేను చెప్పుకుంటాను. గుర్తు చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు. పెద్దయ్యలు మారారు మళ్ళీ. పెద్దయ్యలు విజయ్ కుమార్ తో చాలా ఏళ్లు చేశాను నేను, విజయ్ కుమారు, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు. పెద్దయ్యలు మారారు కానీ చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫార్మ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్ లో పనిచేసేవాళ్ళు గోపిచంద్, విజయ్ కుమార్. తర్వాత పెక్సల్ అయ్యారు. వాళ్ళిద్దరు పాపం మంచి సహకారం అన్నమాట. ఒక టీమ్ గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక్కసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు. మెల్ట్రాన్ రికార్డర్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, పెద్ద సూట్ కేసులో పెద్ద ఏదో ఊరు ప్రయాణం లాగా వెళ్లేవాళ్ళం అనమాట. ఓబీకి వెళ్ళడం అంటే అంత సరంజామా ఉండేది. 2 ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్ళాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం గాని. అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్. ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ ని పరిచయం చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము. ఒక విలేజ్ కి వెళ్లి
ఇక్కడ ఆఫీషియల్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనతో కలిసి వెళ్లి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగాం అనమాట. ఎక్స్పెరిమెంట్ మీరు పెట్టింది పేరు మేడం. పల్లెకి పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య. మంచి జ్ఞాపకాలు అన్నమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకిక్కడ హైదరాబాద్ లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరు శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మనం అక్కడికి వెళ్లి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా. మహబూబ్ నగర్, కరీంనగర్, ఈ జిల్లాలన్నిటికీ వెళ్లి అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్ళీ మన స్టూడియో కూడా రైతుల్ని ఆహ్వానించేవాళ్ళం అనమాట. రైతులు కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి. వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది. ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు, 1/2 అవర్. తర్వాత మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్ళీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 months కి ఒక మీటింగ్ జరిగేది. రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్ లో ఏమన్నా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము. దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంక వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు. అన్ని అనుభవాలు ఉన్నాయి. ఫార్మర్స్ తో గానీ, సైంటిస్టులతో గానీ ఉండేది. వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా. నిజంగానే ఏజీబీఎస్సీ చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది. చాలా మంది ఏమండి పిహెచ్డి చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్, యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు. అంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే. నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్ లో గానీ సబ్జెక్టు పక్కన పెట్టైనా సరే, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగాం అనమాట. ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి. అప్పుడు గానీ ఇంత వర్క్ చేయగలం. మనం ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది. చాలా సర్వీస్ అందించారు మేడం ఫార్మ్ అండ్ హోమ్ కి మీరైతే. మరి దాని ఒక్కదానితోనే మీరు ఆగిపోలేదు. మీ క్రియేటివిటీ గానీ, మీ డెడికేషన్ గానీ మిగతా సెక్షన్స్ కూడా వెళ్లారు. దానిలో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు. దాంతో మీ అనుబంధం పంచు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే మా ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళలను కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది. November 14th వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, డాన్స్ కూడా నేర్పించి పిల్లలకి. శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు అన్ని చేసి జవహర్ లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అట్లా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు, కేకల ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో. ఫార్మ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టార్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను, విజయ్ కుమార్ని తీసుకెళ్లి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రాం అంతా మా ఇద్దరిని కాంపేరింగ్, మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్ తో ప్రోగ్రామ్స్ చేయమనడానికి డప్పులు కొడుతూ మాకు హారాలేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్లటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ మామిడిపూడి వెంకట్రంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది. గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో
నేల మీద అంతా రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకుని ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మామూలుగా సభలకు వెళ్ళినప్పుడు సుధామ గారితో ఆ పాడి పంట చిన్నమ్మను ఒకసారి చూడాలనుందయ్యా అని చాలా సార్లు అనేవారట. ఏమండి నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు చాలా సార్లునని సుధామ గారు అంటే, ఊరుకుండండి సార్ జోక్ చేస్తారని అన్నా నేను. లేదండి నిజంగా నేను అని అన్నారు సుధామ గారు. ఒకసారి ఆయన రికార్డింగ్కి వచ్చారు మన స్టూడియోకి. రికార్డింగ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని పిలిపిస్తారానని నన్ను, గోపిచంద్ అప్పుడు పెద్దయ్య, నేను చిన్నమ్మ క్యారెక్టర్స్ చేసేవాళ్ళము, స్టూడియోకి పిలిపించి నేను ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడి, ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి, ఇలానేనా నువ్వు మాట్లాడేది, రాయలసీమ యాస బాగా పండిస్తున్నావు, నేను నీ గొప్ప ఫ్యాన్ నీకు తెలుసా అని అన్నారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం, ఆనందం, ఏం మాట్లాడాలో తెలియలేదన్నమాట. మేడం, మీ సర్వీస్లో చాలా మంది స్టాల్ వర్డ్స్తో మీరు ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు. అందులో గుర్తున్న కొన్ని స్మృతులు మాతో కొంచెం. శాంతా సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. ఆవిడకి రామన్ మెగసెస్ అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో. విజయ మనం వెళ్ళి మేడం రికార్డ్ చేసుకొద్దాం రాని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెస్ అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలా సార్లు రావడం జరిగింది. అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది అనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే కొంతమంది పెక్స్లకి కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు. ఇవి మీరు చేయాలి, ఇవి మీరు చేయాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్గా ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవి రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్కి. 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడని పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల విభాగంలో. ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈ రోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్తో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయన ఆఫీస్కి వెళ్ళి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న 2 ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ లో చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము. రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి. ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రాం చేయడం చాలా ఉన్నాయమ్మా. అసలు చెప్పాలంటే మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు. ఎందుకంటే ముందు పాదాల మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే సంగీతం, సాహిత్యం, నాటకం ప్రధానంగా చెప్పుకుంటే జానపదం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, జానపద కళా రూపాలు యక్షగానం, బుర్రకథ, హరికథ, ఇవన్నీ ఈ కళలు పోషించటంలో, ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్లు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి. అక్కడున్న కళాకారులు ఉన్నారు. ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేదు. మేడం, మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి. ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్లు నిండిన నిండు గర్భిణి పుట్టింటికి వెళ్ళి అమ్మని కౌగిలించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా. అవును, నాకు ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్లిన వాళ్లే మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని నేర్పింది. అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులైన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు. అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటదంటే అన్నట్టుగా. ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు, అనుదీప్ దురిశెట్టి. చాలా భయపడుతూ వచ్చాడనమాట. పెద్ద వర్షం నాకు ఇంకా గుర్తుంది, కిటికీలన్నీ పగిలిపోతున్నాయి. అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు వివిధ భారతి రూమ్ లో కూర్చున్నప్పుడు. ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లంతో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగటం. చిన్న కుర్రవాడు, చిన్నాడు. ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలన్న కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా మంచి జ్ఞాపకాలు. అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు, ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా
అది తప్పకుండా మనతో పంచుకుంటారు. మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేసిందంటారు మేడం రేడియో? రేడియో నేను చెప్తున్నాను కదా, మన మోటో బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు, లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది. తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్, స్పాట్ లైట్, ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్ కి రాశామండి, కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించటంలో గాని, పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అడగండి చెబుతామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది టీనేజర్స్వి, వాళ్లకున్న డౌట్స్ కెరియర్ సెలక్షన్ లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్లాలని కానివ్వండి, రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక ఓన్లీ టీనేజర్స్ కోసమని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు అవి చెప్పుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చిన్న బాలానందం ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనంగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మొన్న సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు మేడం. మేము చిన్నప్పుడు చేసాము బాలానందం. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని అప్పుడు వాళ్ళు రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు, వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబాయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము. మంచి మంచి కార్యక్రమాలు చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. గాని తర్వాత పద్యాలంటే గుర్తొచ్చింది, పద్యం అనేది మన తెలుగు భాషకే సొంతం. అట్లా పద్యాలని ఎన్నో కళాకారుల ద్వారా మనం రేడియోలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం, పద్య పఠనం కార్యక్రమం ద్వారా. అది కూడా రేడియో ద్వారానే ఈ పద్యాలన్నీ కూడా గ్రామీణ మారుమూల ప్రాంతాలలో అక్షర జ్ఞానం లేకపోయినా హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, ఈ పద్య పఠనాలు ఎంతో ఆసక్తిగా వింటారు గ్రామీణులకి. వాళ్ళందరికీ కూడా మంచి వినోదాన్ని ఇచ్చే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రేడియో ద్వారా ప్రసారం చేయటం, అది మన రేడియోకే సాధ్యం అనిపిస్తుంది నాకు. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది. మేడం, మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చి గురించి కూడా మాట్లాడుకోవాలి. చివరి పిచ్చికి ఏంటంటే, యాక్చువల్ గా ఫార్మ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫార్మ్ అండ్ హోమ్ తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చిందనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అని అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ అబ్బాయి నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలని సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్ గా ఉండేవారు. ఏమండి పిచ్చుకల వేషానికి ఎట్లా మగ గొంతులు పెడితే బాగుండదు, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వయసులో మాట్లాడతాయి కదా అట్లానని, సరే ఆడపిల్లల గొంతులే తీసుకున్నామండి అని ఆవిడ శిల్ప అని టీవీలోనూ ఆర్టిస్ట్ గా ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత, తను బ్యాంక్ లో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్టు. సరే వాళ్ళిద్దరు వాయిస్లు బాగుంటాయని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని మన వాళ్ళే ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని తీసుకుని, అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాము ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్ కూడా ఒక వారం రోజులు అంత టఫ్ గా చేశామన్నమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రామ్. సరే అవార్డ్స్ కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాం. ఫార్మ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది. అది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. ఇప్పటికీ మనసుకు హత్తుకునే చాలా. ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా, ఏ స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది చాలా, నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్ కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అన్నమాట. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక సందేశం. పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న పిచ్చుకల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. ట్రివాండ్రంలో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్లి అవార్డు తీసుకుని వచ్చాను. అది లైఫ్ లో చాలా గొప్ప మెమరీ.
తర్వాత అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి అప్పుడు ట్రెక్స్, మేడం నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాను మేడం, మీకు ఎప్పటికి జ్ఞాపకం లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్లి దానికి ఒక ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు రమేష్. ఎప్పుడు మర్చిపోలేను నేను, అది మంచి జ్ఞాపకము. అట్లా అగ్రికల్చర్ లో కూడా ఒక సేంద్రీయ వ్యవసాయం గురించి కానీ సస్య రక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్ అవి బాగా ప్రజల్లోకి వెళ్ళేవన్నమాట. రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్యరక్షణ గురించి పాటలు. పాటలు అనేది లేదు, మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు అట్లా చాలా చేసాం. బాగా క్లిక్ అయ్యాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా. మేడం, ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే COP11 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవునవును, చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువలేని జ్ఞాపకం చెప్పాలంటే. ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి. ఆ రోజు వెళ్లి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెంట్స్ ని ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్లి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్థు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందంటే నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అన్నమాట. అబ్బా ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూడడం. అది చేసి ఎంత టైం తీసుకునేదంటే ముందేమో 2-3 పెక్సెల్తో చేయమని ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఏమో నన్ను సరోజా నిర్మల్ గారు చేశారు. ఆవిడకి పాపం సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చెయ్యాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9ంటికి వస్తే తెల్లవారుజాము 4ంటికి ఇంటికి వెళ్లేదాన్ని. పొద్దున 7:15కు బ్రాడ్కాస్ట్. రాత్రంతా స్టూడియోలోనే రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిసుల్లో, మధ్యలో క్యాంపేరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్టో లేకపోతే ఒక చిన్న డైలాగో పట్టుకెళ్లేవాళ్ళం. పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికీ అవి ఇచ్చేవాళ్ళం అనమాట, రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్టేట్ హుకప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 years చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను. అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ COP11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో. ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ గురించి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్ షాప్స్, కాన్ఫరెన్సులు, మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట. డిఫరెంట్ వెన్యూస్ లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట. తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్ళటం. ఒక్కొక్కసారి మన లక్ష్మి న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ బిట్ తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషన్, వాళ్ళ వాయిస్ వేస్తూ ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే నేను కొన్ని తీసుకొస్తే ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబా స్క్రిప్ట్ ఇది రాస్తే ఒకరి బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేదన్నమాట అమ్మా. ఇక్కడ 89 నుంచి 99 10 ఏళ్ల సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్. పిల్లలు 2 అమ్మాయిలు చదువుకుంటున్నారు. మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట. అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్ళలేను. పొద్దున్న 4ంటికి వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ సర్ది ఇచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30కి నాంపల్లి స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్ కి వెళ్లి మళ్ళీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్ కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్ కో ఎంత అర్ధరాత్రి అయినా వచ్చి ఇల్లు చేరిపోయి, ఎందుకంటే అమ్మాయిలకి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి పిల్లలు కదా అని. అట్లా 2 years టఫ్ గా వరంగల్లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్ళతో ఒక రఘువీర్ గారని ఒక IAFS ఆఫీసర్ ఉండేవారు. ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్ లో బాగా ఓబీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్లి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి. అయినా కూడా అలా దూసుకెళ్లిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్ కి వెళ్లిపోయి వాళ్ళతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం అండి, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు. చక్కగా వాళ్ళు కూర్చున్నారు మాతో పాటు, హాయిగా ఇంటర్వ్యూలు చేసాం, అన్ని చేసేసాం, వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా మనం చేస్తాం. ఆల్ ఇండియా రేడియో తీసుకెళ్లిపోయారు.
తర్వాత పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్ రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్లో. అప్పుడు మన ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు అక్కడ. వరంగల్లో తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనతో ఒక ప్రోగ్రామ్ 3 గంటల ఇంటర్వ్యూ. బాగా ఏజ్ అయిపోయింది అప్పటికే, మంచం మీద పడుకునే ఉండేవారు. వారం రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వారం రోజులు 10 రోజులు తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ వెళ్ళటం, అట్లా వెళ్ళి ఆయనతో 3 hours. ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అనమాట ఆ ప్రోగ్రామ్. ఒక మంచి జ్ఞాపకం అది. ఎంవి రావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబశివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరోలేని జ్ఞాపకం అమ్మ. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్ళాను ఇక్కడ నుంచి. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 సంవత్సరాలు కవర్ చేశాము అప్పుడు. అది కూడా మంచి జ్ఞాపకం అనమాట. ఇంటీరియర్ ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఒక 2 years అయిన తర్వాత మళ్ళీ కర్నూలు. అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా ఉండేదన్నమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి, మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్ళిన 1 month కి 1 lakh అమౌంట్ మార్కెటింగ్ చేసాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్ వస్తే అసలు 1 lakh అమౌంట్ నువ్వు ఒక నెల ఎలా తీసుకొచ్చావు అని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్ లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్వామా స్కీము ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ గా ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా. దానకిషోర్ అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం. మన రేడియో నైట్ వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరూ, అప్పుడు August 15th కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్ గర్భగుడిలో 3 సంవత్సరాలు భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేనమాట అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆలు నేర్చుకున్న ఊరు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రోగ్రామ్ హెడ్ గా ఆ ఊరికి వెళ్ళటం, మా అమ్మ నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య. ఎంతమంది పెద్ద డాక్టర్ మేడసాని అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య, ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్కి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు. ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు. రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది అది. ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్ కి ఎదిగిందనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 years కి వచ్చి ఉంటారేమో. ఆయన్ని స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు, నేను అగ్రికల్చరు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. November 12 ఆయన ఒక్కొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు ఆ చింతను ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు. అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు, ఇక్కడ ఫార్మ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు. ఇక్కడ తీసుకోవడం ఎంత చిరపిచ్చికైందో అక్కడ అవార్డు అట్లా అయింది, అక్కడ అయింది అవార్డు. అక్కడ కర్నూలులో ఇంకోటి ఏంటంటే, కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్. దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడూ అసలు లేదు. కర్నూలు మెడికల్ కాలేజ్ మీద, ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు అసలు.
ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీరు చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరూ డాక్టర్స్ అప్రిషియేట్ చేశారనమాట. అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ కలాం గారిని పిలిచారనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్కి నేను వెళ్ళాను. నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్ళాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ని మీరు ఎక్కడ అని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము. యు ఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కని లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ యు ఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నారు. అని అంటే అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆన్ బయోడీజిల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో ఇచ్చింది. అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్ లోనే బోర్లాగ్ అవార్డ్ అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డు. నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు ఒకసారి. ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్ షాప్. ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో. వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది రికార్డ్ చేసుకొచ్చి మన రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ కి ఆయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఎంతో మంది స్టార్వేషన్ లో ఉన్న పిల్లల జనాలకి ఫుడ్ అందించడానికి ఆయన చేసిన శ్రమకి గుర్తింపుగా నోబెల్ ప్రైజ్ అగ్రికల్చర్ వింగ్ లో రావడం, ఆయన్ని మనం కాంటాక్ట్ చేసి ఆయనతో కూర్చుని అక్కడ మాట్లాడడము, ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకోవడము, అది నా రేడియో సర్వీస్ లో మర్చిపోలేని జ్ఞాపకం అండి. రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 days వర్క్ షాప్ జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడ వర్క్ షాప్ లో ఒక మంచి పేపర్ ప్రెజెంట్ చేశాను నేను. మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు, అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట. అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్ షాప్ కి వెళ్ళాను ట్రైనింగ్ కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్ గా పేపర్ ప్రెజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిసియేట్ చేశారు. కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదే. ఏదైనా కొత్త వార్త ఒకటి పేపర్లో చదివినా కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కార్యక్రమాలు చేయాలనేది కూడా ఉండేది. అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తిరిగేయటం, పేపర్లు తిరిగేయటం కూడా జరిగేది. ఒకసారి మనకి దేవుని ఎరవల్లి అనే ఒక విలేజ్ చేవెళ్ల దగ్గర, ఆ గ్రామంలో మొత్తం గ్రామం నేత్రదానం చేశారు. అది ఎంత గొప్ప వార్త. ఒక్కసారి ఆ వార్త చదవంగానే ఒళ్ళు పులకరించిందనమాట. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి రాగానే ఎస్డీ గారికి ఎవరికో చెప్పేసేసి క్యాజువల్ సత్యనారాయణ అన్న అబ్బాయి ఉన్నాడు, రికార్డర్ తీసుకుని వెళ్ళిపోయాం. సర్పంచ్ గారిని కలిసి, ఏమండి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నామంటే పాపం ఆయన ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుని, ఎంటైర్ గ్రామం గర్భిణిగా ఉన్న స్త్రీ కూడా నా పుట్టబోయే బిడ్డ కూడా నేను కంటి దానం చేస్తాము అని చెప్పిన సందర్భం అన్నమాట అది. దాని మీద ఒక డాక్యుమెంటరీ చేశాం. అదిగో హరివిల్లు అని ఒక టైటిల్ పెట్టి దానికి కొంచెం క్యారెక్టర్స్ పెట్టి దాన్ని రూపకంలాగా తీర్చిదిద్దారనమాట. అవార్డ్స్కి పంపిద్దామని అంటే ఇక్కడ మనకి ముందు ఇక్కడ ఒక స్క్రీనింగ్ ఉంటుంది కదా, వాళ్ళు విని కూడా మంచి ఐడియాతో చేసావి ప్రోగ్రాము అని. దాని మీద చేసిన ప్రోగ్రామ్ కి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రాహూర్ భరద్వాజ్ గారు ఆయన వచ్చి, ఇక్కడ బక్క పలసగా ఒక ఆవిడ ఉంటుందండి చిన్నమ్మ అని, ఈవిడ ఎక్కడండి కూర్చునేది, ఇక్కడేనా అని నన్నే వచ్చి అడిగేవారు అనమాట. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అప్పుడు నేనే ప్రోగ్రామ్ హెడ్ గా ఉన్నాను. నేను రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో వాయిస్ రికార్డ్ తీసుకొని వచ్చి వెంటనే న్యూస్ కి ఇచ్చాం. అది మాత్రం చాలా మెమరీ. దాని తర్వాత తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావటం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది, మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రాం జరిగింది తిరుపతి స్టేషన్ కి. ఆ ఉన్న 2 ఏళ్ల సర్వీస్ లో అప్పుడే వచ్చిందనమాట. అది రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రాం పెట్టించాను. ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రాం చేసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ యూని కూడా ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము. సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్ కి చేరువ చేయాలనేది మా ఆకాంక్ష సార్.
అనని అక్కడే స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రాం అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలో ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే ఆయన చాలా బాగా చేశారమ్మా, ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 years లైవ్ సుప్రభాతం వెళ్ళింది. పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్కి ఎస్పెషలీగా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్గా ఇచ్చాను. అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు అప్పుడు. అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రాం చేయమని వచ్చింది ఆర్డర్స్. అదేంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్ లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్లి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం, ఉయ్యల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలీదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలీదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేశామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. దాని తర్వాత ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్ లో ఇచ్చారు. సిబిఎస్ లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలు జామాలు అవన్నీను అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, చేయగలుగుతారు. ఏడీజీ గారు అందరూ ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్లు గారు అందరూ. సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయింది అనమాట. అగ్రికల్చర్ పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగళ గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా. అలా 2016లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు మేడం. అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం. మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు. మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్ గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా కొత్త. తెలీదు. సరే, రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒకటి ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో ఒక చోట. ఈ పాటల ప్రోగ్రామ్ ని ఇంక కొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది. ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్టే చెప్పారు మేడం. మీరు డైరెక్టర్ స్పెషల్ చేసేవారు, సినీ దర్శక రత్నాలని. ఏ డైరెక్టర్ ఏమేమి మూవీస్ చేసేవారు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారే చిత్రం అని, అది ఎంత గొప్పది. డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్, డ్యూయట్స్ చేసేవాళ్ళు. ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో, మొత్తం దాని గురించి మంచిగా రాసేవారు. బళారే చిత్రం అని పాలకోడేటి సత్యనారాయణ గారని ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు. ఒకసారి మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడండి అని. సరే, దీన్ని ఎలా చేయాలని ఆలోచించి సరే చేద్దాం సార్ అని మీరు ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే, మీరు టీవీకి ప్రొడక్షన్కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారనమాట. దాంట్లో మనము ప్రొడక్షన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ బిట్ తీసి వేయటం, ఆ పాట దానికోసం మూవీ చూసేవాళ్ళం మేడం. ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని. ఆ బిట్ చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్ వేయడం, పాట. దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి. మన రేడియో గొప్పతనమే అదే లావణ్య. ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి, మనుషులు చూడరు. కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే స్క్రీన్ మీద మనకి అంత స్క్రీన్ మీద మొత్తం వింటున్న లిజనరు మొత్తం ఊహా చిత్రం అనమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని ఇంకా సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి మాధ్యమం అనమాట రేడియో. అట్లా మనం సరిగమలు సరాగాలని అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్. చాలా డివి మోహన్ కృష్ణ గారితో మన హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, అవును, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి,
లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాలుగా సాంగ్స్ ఎంచుకొని ఏ రాగంలో కంపోజ్ చేశారు, ఏ రాగంలో ఏ పాటలు ఉన్నాయి, పాటను compose అవి ఏ సినిమాల్లో ఉన్నాయి. అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ కొత్త తరానికి కూడా సరికొత్త పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా ఆ ప్రోగ్రామ్ చాలా ప్రొడక్షన్ రీచ్ చేసావు కదా నువ్వు చక్కగా. చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కే విజయ గారు ప్రతి ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి. దాన్ని ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకు లిజనర్స్ ఫోన్ చేయాలి. మేడం మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు. అన్ని మన రికార్డింగ్సే జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు, ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, మాకు ఖాళీ లేదు సిస్టమ్. గొడవలు వచ్చాయి. అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళం మేడం. చాలా పాపం మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ. మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం. మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి, మీరు వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపన పడే ప్రోమో రాసుకొచ్చేసి గబగబా ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్ వేస్తామా, ఇట్లా రకరకాలుగా. మనకి అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి, తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులు అందరూ అంత సహకరించారు. అందరూ అంత సహకరించారు అనమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి. శాంతి ఇంకా అసలు అతుకుపోయి పాపం ఉండేది. ఎప్పుడు మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం. ఆదిలక్ష్మి మేడం సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రరీని వచ్చి వర్క్ చేసేవాళ్ళు. నాటకాలు కూడా చేశాం కదా. నాటకాలు అసలు మీ వాయిస్ పోలీపూర్ణం అసలు మర్చిపోగలము మేడం. ఎంత నవ్వుకునేవాళ్ళం, ప్రొడక్షన్ అప్పుడు నవ్వుకునేవాళ్ళం, రేడియోలో విన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం. ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు. మనకి ఎంతమంది మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు. అవును, రోజారమణి గారు వచ్చారు, గీతాంజలి గారు, కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు, శ్రీమణి లిరిక్ రైటర్, మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ వచ్చారు. మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి. ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను ఇమేజ్ హాస్పిటల్స్ తరపున. ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి. ఘంటసాల సావిత్రి గారితో కూడా వెళ్ళి చేశారు కదా మేడం. సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్లి పాపం ఆయన మన చౌదరి గారని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను, అడుగుతున్నాను వచ్చి చేస్తారా ప్రోగ్రాము అని అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అని అంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే అది కూడా పాపం 2 ఎపిసోడ్స్ 2 1 hour ప్రోగ్రామ్స్ చేశాము. మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా అన్ని ప్రోగ్రామ్స్ లో. రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి హింట్లు ఇచ్చేవాళ్ళం. ఎంత సంతోషపడిపోయేవారో మేడం. పెద్దవాళ్ళు పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. రాజబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కాంపేరింగ్ చేయడం ప్రోగ్రామ్ అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో. వాళ్ళకి ఇష్టమైన పాటలు. ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు. పిల్లలు ఉంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు, ఇంకోటి అంటారు. వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది. అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు. ఆ ప్రోగ్రామ్ మా కోసం పెట్టారు, చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఆపకండే, కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా. ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన వెళ్ళి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ కి హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ని పిలిపించి మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. చక్కగా యోగా డే సెలబ్రేషన్. స్పెషల్ డే ని వదిలిపెట్టలేదు మేడం, దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు అసలు. అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు, మేడం మీరు అప్పుడు చక్కగా ఈ రోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళండి, ఈ రోజు వెంగమాంబ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళండి. అట్లా మాకు ఓహో ఈ రోజు ఇదానని మాకు అన్ని తెలిసేవి. తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అని అనేవాళ్ళు అనమాట. అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కి వచ్చాను. అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం. అందుకని మీ వెనక మేము కూడా అలా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు వర్క్.
అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంతాల ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా. కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం. కానీ అది ఇప్పటికీ మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్స్. అవును, శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటము ఎంత గొప్పగా అనిపించింది, సన్మానం చేయటం. ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం. ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము. అట్లా అంటే వాళ్ళ యాంగిల్లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది అట్లా ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజుకోటి పెట్టేస్తున్నారు అని ఒక్కోసారి అనౌన్సర్లు నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, మీరు ఇలా తక్కువని మార్చేస్తే ఎలాగండి అని. అండ్ ఇంకొకటి కూడా మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్సే అన్నారు, ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత ప్రేమ అనురాగంతో ఆవిడ మీరు ఇంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకోవడం సందర్భంగా చివరిగా శ్రోతలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రోతలు ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు మరింత చేరువు కావాలి. వాళ్ళ నాడిని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు, అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది. ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్కి తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు, 100 సంవత్సరాలు అయితే ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే గానీ హెల్తీ కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీపడి చక్కటి ఆలోచనలు, మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలు రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి, ఆకాశవాణి సిబ్బందికి, సహకరించిన క్యాజువల్స్కి, ప్రియాతి ప్రియమైన శ్రోతలకి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. వెన్నెల మాటాడునా వెదజల్లును చల్ల